ఆఫ్ స్నో అనే ఒక పోయం రిటన్ బై రాబర్ట్ ఫ్రాస్ట్. రాబర్ట్ ఫ్రాస్ట్ ఈస్ ఏ వరల్డ్ రినోడ్ అమెరికన్ నేచర్ పోయెట్. సో ప్రపంచ ప్రఖ్యాతులు పొందిన ఒక అమెరికన్ నేచర్ పోయెట్ రాబర్ట్ ఫ్రాస్ట్. హీ హీ ట్రెడ్స్ ఏ రోడ్ నాట్ టేకెన్ బై అదర్ పోయిట్స్. అంటే దీనికి అర్థం ఏంటంటే, అంటే వేరే వాళ్ళ మార్గాన్ని ఎప్పుడు ఇతను ఎంచుకోడు. ఇతను ఎప్పుడు కూడా తన సొంత మార్గాన్ని మాత్రం ఎంచుకుంటాడు. ఇంకోళ్ళు చూసి ఇంకో స్టైల్ చూసి ఇతను ఫాలో అవడు. ఇతనికంటూ కొన్ని ఓన్ స్టైల్స్ ఉంటాయి, అవి మాత్రమే ఫాలో అవుతాడు. ఈ ఆల్వేస్ యూసెస్ ఇమేజరీ యూనిక్. అంటే ఎప్పుడు కూడా ఊహా చిత్రాలు. ఇమేజరీ అంటే ఏంటి? ఊహా చిత్రాలు. సో ఉపయోగిస్తారు. ఇతను ఎప్పుడు కూడా ఎలా ఉంటదంటే తెలివిగా వాడతారు. యూనిక్ గా ఉంటాయి ఇతను అన్ని కూడా. ఈ స్టైల్ ఇస్ లూసిడ్. అంటే లూసిడ్ ఇతని స్టైల్ అంతా చాలా బ్రిలియంట్ గా, లూసిడ్ ఇది టీ పడింది. అతని స్టైల్ అంతా కూడా చాలా ఎలా ఉంటదంటే చాలా తెలివిగా బ్రిలియంట్ గా. లూసిడ్ అంటే ఏంటి? తెలివి, బ్రిలియంట్. విత్ ది హెల్ప్ ఆఫ్ ది స్మాల్ అనెక్డోట్ హీ కన్వేస్ ఏ లాస్టింగ్ మెసేజ్. సో ఒక చిన్న పిట్టకథ సహాయంతో చిరకాలం నిలిచిపోయే సందేశాన్ని అందిస్తారు. అంటే ఒక స్మాల్ అనెక్డోట్ అంటే పిట్టకథ. సో ఇతను చిన్న పిట్టకథ చెప్పినా ఆ చిన్న పిట్టకథ కూడా మొత్తం జీవితాంతం అది గుర్తుపడే విధంగా అతనివి ఉంటాయి. సో ఈ కన్వేస్ లాస్టింగ్ మెసేజ్ అంటే మర్చిపోయి ఎవర్ లాస్టింగ్ గా ఉంటాయి. అంత బాగుంటుంది అతను చెప్పే చిన్న పిట్టకథ కూడా. అంత మంచి అమెరికన్ పోయెట్ రాబర్ట్ ఫ్రాస్ట్. ఇతను ఏంటి రాశాడంటే డస్ట్ ఆఫ్ స్నో అంటే సో ఒక స్నో ఒక దుమ్ము, స్నో ఒక మట్టి అంటారు కదా, స్నో ఒక దుమ్ము అంటారు కదా, అది డస్ట్ ఆఫ్ స్నో. సో ది ప్రెజెంట్ పోమ్, ఈ ప్రెజెంట్ పోమ్ స్టాండ్స్ ఇలస్ట్రేషన్ టు అబౌవ్ పాయింట్స్. ఇలస్ట్రేషన్స్ అంటే ఎగ్జాంపుల్స్. ఏమైనా ఒక దాన్ని చూసి ఇంకోటి ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేస్తారు చూసారా, దీన్ని చూసి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు. అలాగా ఈ పోయం కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అని మనకి చెప్తుంది. సో ఏం చెప్తుందంటే, ది పోయిట్ వాజ్ వన్ సాడ్. ఒక రోజు అంట ఈ పోయిట్ అంటే చాలా సాడ్ గా, చాలా బాధగా కూర్చున్నాడంట. ఈ వాజ్ స్టాండింగ్ అండర్ హెమ్లాక్ ట్రీ. ఎక్కడ కూర్చున్నాడు? హెమ్లాక్ ట్రీ. హెమ్లాక్ అంటే హైలీ పాయిజనస్ యూరోపియన్ ప్లాంట్. సో చాలా యూరోపియన్ లో చాలా పాయిజనస్ ప్లాంట్ అనమాట. సో ఆ ప్లాంట్ అనేది ఉంటది, ఆ ట్రీ అనమాట అది. దెన్ ఎ క్రో షూక్ ది బ్రాంచెస్ ఆఫ్ దట్ హెమ్లాక్ ట్రీ. ఆ హెమ్లాక్ ట్రీ పైన ఒక కాకి ఉంటది. ఆ కాకి ఏం చేస్తుంది? ఆ హెమ్లాక్ ట్రీ బ్రాంచెస్, కొమ్మలు ఉంటాయి కదా, షూక్ అంటే కుదిపీయడం, ఎలా పడితే అలాగే ఊపేస్తుంది. ఊపడం వల్ల యాజ్ అ రిజల్ట్ వెంటనే ఏం చేస్తుంది? ఆ హెమ్లాక్ ట్రీకి ఈ స్నో అనేది తగిలి అంటుకొని ఉంటాయి కదా, ఆ స్నో అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది, కింద పడుతుంది. పడి ఎక్కడ పడుతుంది? ఈ పోయిట్ మీద పడుతుంది. వెంటనే ఎప్పుడైతే ఆ ఒక మంచు అనేది ఇతని మీద పడుతుందో, దట్ చేంజ్ ఇస్ సాడ్. తన సాడ్ గా ఉన్నది మొత్తం కూడా మారిపోయి, సాడ్ మూడ్ అంతా కూడా మారిపోయింది. సాడ్ గా చేయకుండా డేని సేవ్ చేశాడు. సో ఇది ఒక పోమ్. ఈ పోమ్ అసలు ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఏం లేదమ్మా, చాలా సింపుల్ పోమ్ ఇది. సో డస్ట్ ఆఫ్ స్నో అనే ఒక పోమ్ రాసింది రాబర్ట్ ఫ్రాస్ట్. ఇతను ఎప్పుడు కూడా వరల్డ్ రినోడ్ అమెరికన్ నేచర్ పోయిట్. అంటే అమెరికాలో కీర్తి ప్రతిష్టలు పొందే ఒక నేచర్ పోయిట్ ఇతను. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ స్టైల్ ఫాలో అవ్వడు. ఇతనికంటూ ఒక స్టైల్ ఉంటుంది. ఇతను యూనిక్ గా ఉంటాయి, ఎప్పుడు ఊహాచిత్రంగా ఉంటాయి. ఇతను రాసినవన్నీ ఎలా ఉంటాయి అంటే, చిన్న పిట్టకథ రాసినా అది జీవితాంతం గుర్తుపడే ఒక ఎవర్ లాస్టింగ్ మెసేజ్ లాగా ఉంటది. అలాగే ఎగ్జాంపుల్స్ తో రాస్తాడు. అతను ఒక రోజు ఏమైందంటే, ఒక రోజు ది పోయిట్ అనేది సాడ్ గా ఉన్నాడంట. సాడ్ గా ఉన్నప్పుడు అంట అతనంట హెమ్లాక్ ట్రీ కింద కూర్చున్నాడంట. హెమ్లాక్ ట్రీ కింద కూర్చోగానే ఆ హెమ్లాక్ ట్రీ పైన అంట ఒక కాకి అనేది ఉన్నదంట. ఆ కాకంట ఆ హెమ్లాక్ ట్రీ యొక్క బ్రాంచెస్ అనేవి మొత్తం కుదిపిస్తుంది. షూక్ అంటే కుదపడం, హెమ్లాక్ అంటే పాయిజనస్ ట్రీ. వెంటనే ఆ ఒక బ్రాంచ్ ఎప్పుడైతే కదిపిందో, వెంటనే ఆ బ్రాంచెస్ మీద మంచు అంతా కూడా ఇతను కింద కూర్చున్నాడు కదా, ఈ పోయిట్ మీద పడిందంట. ఎప్పుడైతే ఆ మంచు అంతా పోయిట్ మీద పడగానే అతను సాడ్ మూడ్ అంతా కూడా ఒకేసారి చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయేసరికి ఇంకా ఆ రోజు అంతా అతనికి సేవ్ అయింది. సో ఇది పోమ్ డస్ట్ ఆఫ్ స్నో. హోప్ యు అండర్స్టాండ్ ది పోమ్. డస్ట్ ఆఫ్ స్నో అనే పోమ్ కి మెయిన్ థీమ్ ఏంటంటే, కమ్యూనికేషన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ నేచర్. అది ఒక మెయిన్ థీమ్. సో వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లేలిస్ట్ లో మొత్తం నీట్ గా పెట్టాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో హోప్ యు అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్ యూ.